స్త్రీల గౌరవాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తే భూలోకంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా జన్మించారు. మాఘమాసం శుక్లపక్షం రెండవ రోజున గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండ పవిత్ర స్థలంలో అగ్నిగుండంలోకి ప్రవేశించారు కన్యకా పరమేశ్వరి అమ్మ. ఆ రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక్కో రోజు ఒక్కొక్కరి ఇంట్లో 21 రోజులుగా ఈ పారాయణ అనేది నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అమ్మ కూడా ఒకరోజు తన ఇంట్లో పారాయణ అనేది పెట్టుకోవడం జరిగింది. అది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో. మీరందరూ కూడా చూసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఉదయాన్నే చక్కగా అమ్మవారి విగ్రహాన్ని అలంకరించేసి, అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకొని, వచ్చినటువంటి మహిళలందరూ లలితా సహస్రనామ పారాయణం, కన్యకా పరమేశ్వరి స్తోత్రాలు పఠిస్తూ పూజని చాలా బాగా చేసుకున్నారు. మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నా.